గుడ్ ఆఫ్టర్‌నూన్ అమ్మ. సో, టుడే ఈరోజు మనం ఐకానోగ్రఫీ అండ్ రిలీఫ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సో, ఫస్ట్ చూడండి, అమరావతి యాస్ ఎ నేరేటివ్ ల్యాండ్‌స్కేప్ ఇన్ స్టోన్. Refer rather than thinking of Amravati sculpture as individual panels or decorative art, it can be understood as a continuous narrative environment. The great stupa function like a walkable sculpture. సో ఇదేంటంటేని మనకి ఓన్లీ ఒక ఇండివిజువల్ థింగ్‌గా కాకుండా ఆయన లైఫ్‌లో జరిగిన ఈవెంట్స్ అన్నిటిని కంబైన్ చేసుకుంటూ మనం చూసుకోవాలి. సో, ఇందులో ఏంటంటే వాకబుల్ స్క్రిప్చర్స్ ఉంటాయి. అంటే మనకి ప్రదక్షిణ ప్లేస్ అనేది ఉంటుంది కదా! ఆ ప్లేస్‌లో మనం వాక్ చేసే టైంలో ఆయన లైఫ్‌లో జరిగిన ఈవెంట్స్ ఇవన్నీ ప్యానెల్స్ కింద పెడతారు. అది వర్టికల్‌గా గానివ్వండి, హారిజాంటల్‌గా గానివ్వండి. సో, ఇలాగ ప్యానెల్స్ అనేవి పెట్టడం వల్ల మనకి ఆ లైఫ్ ఈవెంట్స్ అనేవి మనకి విజువల్ రిప్రజెంటేషన్ ఇస్తూ వాటిని చాంట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ తర్వాత చూడండి, ద డివోట్ డిడ్ నాట్ లుక్ at story. They moved through it. As pilgrims circumambulated pradakshinas, the sequence of reliefs unfolded like chapters of living text. సో ఇవేంటంటే ఒక స్టోరీ లాగా ఉంటాయి అన్నమాట. సో ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన చైల్డ్హుడ్ దగ్గర నుంచి కానివ్వండి, ఆయన ఎన్లైట్మెంట్ జర్నీ కానివ్వండి, సో ఇవన్నీ ఆయన లైఫ్ ఈవెంట్స్ అని ఒక స్టోరీలా చెప్తా ఉంటాయి మనం ప్రదక్షిణాలు చేసే టైంలోని. ఇలాగా ఆయన లైఫ్ లో జరిగిన ఈవెంట్స్ ఆ చాప్టర్స్ ని అన్ఫోల్డ్ చేస్తూ ఉంటాయి. This creates a special form of storytelling where lower railings often show human and earthly sense. సో ఇవేంటంటే ఒక స్టోరీ టెల్లింగ్ వైజ్ లో వెళ్తా ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే రైలింగ్స్ అనేవి ఉంటాయి. ఇందులో మనకి అక్కడ పార్టిసిపేట్ చేసిన హ్యూమన్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్, మూమెంట్స్ ఇవన్నీ వాటిని ఒక విజువల్ రిప్రజెంటేషన్ ఇస్తూ ఉంటుంది. అప్పర్ డ్రమ్ అండ్ medallions depict celestial and symbolic imaginary. సెలెస్టియల్ బాడీస్ అంటే మనకి సన్, మూన్ ఇలాగా సెలెస్టియల్స్ బాడీని అండ్ వాటికి సంబంధించిన స్టోరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సింబాలికల్ గా ఇమేజెస్ అనేవి అక్కడ రిప్రజెంటేషన్ ఉంటాయి. దిస్ వెర్టికల్ అండ్ సర్క్యులర్ మూవ్మెంట్ మిర్రర్స్ ద బుద్ధిస్ట్ జర్నీ ఫ్రమ్ వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్ టు స్పిరిచువల్ రియలైజేషన్. సో ఇవన్నీ ఏంటంటే వెర్టికల్ గాను అండ్ అలాగే సర్క్యులర్ మూవ్మెంట్స్. సో ఎప్పుడైతే మనం ప్రదక్షిణలు చేస్తామో అంటే సర్క్యులర్ మూవ్మెంట్స్ అనేవి జరుగుతాయో ఆ టైంలో మనకి సో ఆ బుద్ధిస్ట్ యొక్క జర్నీస్ సంబంధించి అండ్ వరల్డ్ లో ఉన్న ఎగ్జిస్టెన్స్ ఆయన యొక్క ఫిలాసఫీస్ కానివ్వండి, టీచింగ్స్ కానివ్వండి, వీటికి సంబంధించి ఉన్న ఎగ్జిస్టెన్స్ వాటిని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చి ద ఇన్విజిబుల్ బుద్ధ అండ్ ద పవర్ ఆఫ్ అబ్సెన్స్. Unlike later schools that favored anthropomorphic Buddhist images, Amravati strongly developed an iconic representation. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టే మనకి శాతవాహనాస్ పీరియడ్లో ఏంటంటే ఆయన ఒక ఇమేజెస్ కానివ్వండి అలాంటి యూజ్ చేసేవారు కాదు. ఆయన ఎలా రిప్రజెంట్ చేసేవారు అంటే లైక్ లోటస్ ఫ్లవర్ కానివ్వండి, ఇలాగా ఒక్కొక్క సింబల్ తీసుకుని ఆయన రిప్రజెంట్ చేసేవారు విజువల్ గా. ఆయన స్కల్ప్చర్స్ ని కానివ్వండి ఇలాంటి వాటిని వర్షిప్ చేసేవారు కాదు. అండ్ సింబాలికల్ రిప్రజెంటేషన్స్ లోకి వస్తే మనకి ఎంటీ థ్రోన్, ఫుట్ ప్రింట్స్, బోధి ట్రీ, స్తూప విత్ ఇన్ స్తూప మోటివ్స్. సో ఫస్ట్ వచ్చి ఏంటంటే ఎంటీ థ్రోన్ ప్రిజన్స్ త్రూ అథారిటీ నాట్ ఫామ్. సో ఇందులో ఏంటంటే మనకి ఒక థ్రోన్ అనేది ఉంటుంది. అసలు దాని మీద ఏ పర్సన్ ఉండరు. సో అలాగా ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఆయన ఒక అథారిటీ అండ్ ఆ యొక్క థ్రోన్ చుట్టూ పీపుల్ అనే వాళ్ళు ఉంటారు. సో ఆయన్ని వర్షిప్ చేస్తూ ఆయన చెప్పిన ఫిలాసఫీస్ వింటున్నట్టు మనకి అలా ఇమేజెస్ అనేవి ఉంటాయి. సో ఇవేంటంటే ఆయన ఒక అథారిటీని చూపిస్తాయి. ఆయన యొక్క ఫామ్ ని కాకుండా, ఆయన యొక్క ఫేషియల్ థింగ్స్ కాకుండా ఆయన ఒక అథారిటీ. ఆయన పీపుల్ ఎలా బిలీవ్ చేస్తున్నారు, ఆయన చెప్పిన మాటలు ఎలా వింటున్నారు అనేవి ఈ రిప్రజెంటేషన్ లో ఉంటాయి. తర్వాత ఫుట్ ప్రింట్స్, బుద్ధ పాత్ రేదర్ దెన్ పర్సన్. సో ఇందులో ఏంటంటే ఈ సింబల్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఆయన నడిచిన వేస్, ఆయన ఏ వేలో వెళ్ళారు అండ్ ఆ వేలో ఆయన నేర్చుకున్న ఏంటి, సో ఆయన మనకి ఏం చెప్తున్నారు, ఇలాంటివన్నీ రిప్రజెంట్ చేసి ఈ సింబాలికల్ గా ఈ సింబల్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో తర్వాత వచ్చి బోధి ట్రీ.
ఎన్లైట్మెంట్ వితౌట్ డిపిక్షన్. సో మనం ఆయనకి 29 ఇయర్స్ వచ్చినప్పుడు ఎన్లైట్మెంట్ అనేది జరిగిందని చెప్పుకున్నాము. సో ఆ టైంలో ఆయనకి బోధిట్రీ కింద ఎన్లైట్మెంట్ అనేది జరిగింది అని చెప్పుకున్నాము. సో ఇదేంటంటే డిపిక్ట్ చేస్తుంది. సో ఆయనకి ఎలా జరిగింది ఏంటి అన్నవి ఈ విజువల్ గా రిప్రజెంటేషన్ చేస్తుంది బోధిట్రీ అనేది. తర్వాత స్తూప విత్ ఇన్ స్తూప మోటివ్స్, ఇన్ఫైనైట్ సాక్రెడ్ ప్రిజమ్స్. సో ఆయనకి సంబంధించిన స్తూపాలు ఇవన్నీ ఏంటంటే ఆయన ఆ యొక్క ప్లేస్ గురించి కానివ్వండి, ఆ సాక్రెడ్ సైట్ గురించి కానివ్వండి, వాటి గురించి రిప్రజెంటేషన్ చేస్తుంది. తర్వాత చూడండి న్యూ ఇంటర్ప్రిటేషన్. దిస్ విజువల్ స్ట్రాటజీ train devotees to see the Buddha everywhere but in no single form, reinforcing the philosophical ideas of impermanence, anicca and non-self, anatta. The reliefs function as meditation tools, not just narrative art. సో ఇవేంటంటే విజువల్ గా ఈ స్ట్రాటజీస్ ఏంటంటే డివోషనల్ పరంగా కానివ్వండి, మెడిటేషనల్ పరంగా కానివ్వండి చూపిస్తూ ఉంటాయి. అండ్ ఇందులో మనకి ఏంటంటే బుద్ధ ఎవ్రీవేర్ బట్ ఇన్ నో సింగిల్ ఫామ్. సో ఇందులో ఏంటంటే బుద్ధుడు అనేవారు మనకి ప్రతి ప్లేస్ లోనూ ఉన్నారని, అంటే మన సరౌండింగ్స్ లో ఎవ్రీవేర్ ఆయన యొక్క ఫిలాసఫీస్ కానీ ఎలా ఉండాలి ఏంటి అని ఆయన ఏం చెప్పిన వాటి గురించి అండ్ ఒక సింగిల్ ఫామ్ లో ఉన్నారు అనే కాకుండా. సో ఈ ఐడియాస్ ఏంటంటే ఈ ఫిలాసఫికల్ ఐడియాస్ ఏం చేస్తాయంటే మనకి మన లైఫ్ లో వచ్చే ఛాలెంజెస్ కానివ్వండి, అండ్ టఫ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇలాంటి వాటిని ఎలా ఫేస్ చేయాలి ఏంటి అన్నవి ఈయన ఫిలాసఫీస్ టీచింగ్స్ లో ఉంటాయి. దాని తర్వాత వచ్చి అమరావతి ఆర్టిస్ట్ వర్ డీప్లీ కన్సర్న్ విత్ భావ, ఎమోషనల్ మూడ్ రాదర్ దాన్ స్ట్రిక్ట్ రియలిజం. సో ఇందులో ఏంటంటే వాళ్ళు మెయిన్ గా కన్సర్న్ అయింది ఏంటంటే ఎమోషనల్ గా కన్సర్న్ అవుతారు. వన్ మినిట్ అమ్మా. సారీ ఇక్కడ మిస్ అయ్యాము. సో ఇందులో ఏంటంటే ఆయన ఒక ఫిలాసఫికల్ ఐడియాస్ లో మనకి ఇంపర్మెన్స్ అనికా నాన్ సెల్ఫ్ అనాటా. సో ఇందులో ఏంటంటే మన లైఫ్ లో ఛాలెంజెస్ నాన్ కాన్స్టెంట్ ఆర్ చేంజబుల్ ఛాలెంజెస్ ని ఎలా ఫేస్ చేయాలి అండ్ నాన్ సెల్ఫ్ అంటే మన ద్వారా రానివ్వండి అలాంటి ఛాలెంజెస్ ని ఎలా ఫేస్ చేయాలి అని ఆయన ఒక టీచింగ్స్ గురించి ప్యానల్స్ లో అనే వాటి స్క్రిప్ట్ అక్కడ ఉంటుంది అనమాట. సో అక్కడ చిన్న ప్యానల్స్ ద్వారా ఏంటంటే మనం ఎప్పుడైతే ప్రదక్షిణాలు అవన్నీ చేస్తూ ఉంటారు కదా ఆ టైంలో అవన్నీ రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు. సో దిస్ రిలీవ్స్ ఫంక్షన్ యాజ్ మెడిటేషన్ టూల్స్, నాట్ జస్ట్ నెరేటివ్ ఆర్ట్. సో ఇవన్నీ ఏంటంటే ఒక మెడిటేషనల్ టూల్స్ కింద వర్క్ చేస్తాం. మనం బుద్ధిజం అంటేనే మెయిన్ గా వచ్చేది మెడిటేషన్ టీచింగ్స్ ఇవన్నీ ఉంటాయి. సో మనం ఎలా మెడిటేట్ చేయగలము అండ్ ఫోకస్ మన మైండ్ అనేది ఎలా కంట్రోల్ చేసుకోగలము అనేవి. సో నెక్స్ట్ చూస్తే మనకి అమరావతి ఆర్టిస్ట్ వర్ డీప్లీ కన్సర్న్ విత్ భావ, ఎమోషనల్ మూడ్ రాదర్ దాన్ స్ట్రిక్ట్ రిలీజియన్. సో ఇందులో ఏంటంటే మన పర్సన్స్ ఎవరైతే మెడిటేషన్ చేస్తున్నారో వాళ్ళు ఆ యొక్క నేచర్ కానివ్వండి, సరౌండింగ్స్ కానివ్వండి ఎలా కనెక్ట్ అవుతున్నారు, ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారా లేదా అండ్ తర్వాత టెక్నిక్స్ యూజ్డ్ టు షేప్ ఎమోషన్, learning figures instead of rigid postures, suggest movement and empathy. సో ఈ ఫిగర్స్ ద్వారా ఏంటంటే అక్కడ ఉన్న పోస్చర్స్ కానివ్వండి, సో వీటి వల్ల ఏంటంటే మూమెంట్ ని అండ్ ఎంపతిని అంటే వాటి మీద ఉన్న ఇష్టాన్ని
ఇలా ఎలా క్రియేట్ చేస్తున్నారు. సో ఎవ్రీ మూమెంట్లోనూ ఆ యొక్క స్కల్ప్చర్స్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, డివోటీకి సంబంధించి వాళ్ళకి వర్షిప్ ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది. అండ్ తర్వాత వచ్చి క్రౌడెడ్ కాంపోజిషన్స్ create urgency and drama in key life sciences. Facial softness and elongated eyes encourage compassion in the viewer. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ వచ్చి క్రౌడెడ్ కాంపోజిషన్. ఇందులో మనకి క్రియేట్ అర్జెన్సీ అండ్ డ్రామా అండ్ కీ లైఫ్ సైన్స్. సో ఎప్పుడైతే క్రౌడెడ్ ఏరియాస్లో మనకి అక్కడ డిపిక్ట్ చేస్తారో ఆ టైం ఏంటంటే ఆయన ఏదో చెప్తున్నారు, సో వీళ్ళు అలా వింటున్నారు అండ్ ఒక క్యూరియాసిటీ అనేది క్రియేట్ చేయడానికి. అండ్ తర్వాత ఫేషియల్ సాఫ్ట్నెస్ అండ్ ఎలాంగేటెడ్ ఐస్ ఎంకరేజ్ కంపాషన్ ఇన్ ద వ్యూవర్. సో ఆ యొక్క డిపిక్షన్ అంటే ఆ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే ఆ వ్యూవర్స్కి సంబంధించి క్యూరియాసిటీని క్రియేట్ చేయడానికి అండ్ ఎంపతి క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, రేదర్ దాన్ పోర్ట్రేయింగ్ ద బుద్ధాస్ గ్రేట్నెస్ త్రూ స్కేల్ ఆర్ grandeur, Amaravati emphasizes emotional closeness, making the spiritual journey feel human and attainable. సో ఇందులో ఏంటంటే ఓన్లీ ఆయన యొక్క లైఫ్ ఈవెంట్స్ని అండ్ ఫిలాసఫీస్ని ఇలాంటి వాటిని పోర్ట్రేట్ చేయడమే కాకుండా, అంటే విజువల్గా జస్ట్ చూపించేస్తున్నాము ఏదో వెళ్ళిపోతుంది అన్నట్టే కాకుండా ఎమోషనల్గా కనెక్షన్ అనేది బిల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది. స్పిరిచువల్ పరంగా కానీ జర్నీ అండ్ వాటికి కనెక్ట్ అయ్యే విధంగా ఉండేలా చూసుకోవడము అండ్ అటాచ్మెంట్ అనేది క్రియేట్ చేయడానికి ఈ స్కల్ప్చర్స్ అనేవి మెయిన్గా బిల్డ్ అయ్యి ఉన్నాయి. సో తర్వాత వచ్చి ద మెడోలియన్ సిస్టమ్ మైక్రో వరల్డ్స్ ఇన్ స్టోన్స్, వన్ ఆఫ్ ద అమరావతిస్ యూనిక్ స్కల్ప్చర్ ఇన్నోవేషన్స్ ఇన్ ద హెవీ యూజ్ ఆఫ్ సర్క్యులర్ మెడోలియన్స్ అండ్ లోటస్ ఫ్రేమ్స్. Structural function: the medallion break long narrative panels into self-contained visual units. Each circle become mini universe of a moral lesson or symbolic movement. సో మీకు ఆల్రెడీ చూపించాను ధర్మచక్ర అని. సో ధర్మచక్రలో ఏంటంటే మనకి మన లైఫ్లో ఎలా ఉండాలి, ఏవే పాటిస్తే ఎలా ఉంటారు ఏంటి అనే మీకు ధర్మచక్ర ఒక ఇమేజెస్ చూపించాను. అంటే ఆయనే ఆ టైమ్స్లో అంటే శాతవాహనస్ పీరియడ్స్లో ధర్మచక్రతో కూడా రిప్రజెంట్ చేసేవారు అని. సో ఇందులో ఏంటంటే మెడోలియన్ సిస్టమ్స్లో ఏంటంటే మనకి ఒక్కొక్క సర్క్యులర్ యూనిట్ వల్ల లైక్ మన లైఫ్లో జరిగే ఈవెంట్స్ కానివ్వండి అండ్ ఫాలో అవ్వాల్సిన రూల్స్ కానివ్వండి ఇలాంటివన్నిటిని చూపిస్తూ ఉంటుంది. ఇంటర్ప్రిటివ్ యాంగిల్స్: this reflects the Buddhist idea that each movement contains whole path. A single scene can represent the entire drama. సో ఇక్కడ ఏంటంటే దిస్ రిఫ్లెక్ట్స్ ద బుద్ధిస్ట్ ఐడియా దట్ ఈచ్ మూమెంట్ కంటైన్స్ ద హోల్ పాత్. సో ఇందులో ఏంటంటే ఆయన యొక్క ఒక్కొక్క ఇమేజ్లో సంబంధించి ఆయన ఏదైతే చెప్పాలనుకున్నారో ఈచ్ మూమెంట్ని అండ్ ఆయన నడిచిన పాత్స్ని కరెక్ట్గా చూపిస్తుంది. అండ్ సింగిల్ సీన్ అనేది మొత్తం డ్రామా అంటే అక్కడ ఏదైతే జరుగుతుందో ప్రతిదీ ఒక సింగిల్ ప్యానెల్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. అండ్ దీస్ వర్ లైక్లీ యూజ్డ్ బై మాంగ్స్ ఫర్ ఓరల్ టీచింగ్, పాయింటింగ్ టు మెడోలియన్స్ యాజ్ విజువల్ ప్రాంప్ట్స్ డ్యూరింగ్ సెర్మాన్స్. సో ఇదేంటంటే మాంగ్స్ అనే వాళ్ళు యూజ్ చేస్తారు ఓరల్గా వాళ్ళు చెప్పడానికి కానివ్వండి, ఓవరాల్గా చెప్పడానికి వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మొత్తం ఆ యొక్క జరిగిన ఈవెంట్స్ ఇవన్నీ ఒకే వేళ అర్థమైపోతాయి. అంటే లైక్ అక్కడ ఉన్న పీపుల్స్ యొక్క ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి అండ్ ఆయన ఇది ఇలా చెప్తున్నారు ఏంటి అనేవి కానివ్వండి అండ్ ఒక సింగిల్ పాత్లో ఒక సింగిల్ ఫ్రేమ్లో అనేది ఈజీగా రిప్రజెంటేషన్ ఇవ్వగలరు. ఇది మాంగ్స్ అనే వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. లైక్ పిల్గ్రామ్స్ వస్తూ ఉంటారు కదా, అంటే భక్తులు అంటే లైక్ అక్కడ విజిట్ చేసే వర్షిప్ చేసే వాళ్ళకి అండ్ తర్వాత కో మాంగ్స్ అంటే
జూనియర్స్ కానివ్వండి ఇలాంటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాంగ్స్ అనేవాళ్ళు ఈ ప్యానల్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు. Nature as a spiritual participant, unlike later traditions where nature becomes background, Amravati's relief treat nature as an active religious forms, requiring modest trees bending towards sacred events, rivers personified as a female deities, animal shows witnessing sermons or miracles. సో ఇందులో ఏంటంటే ట్రీస్ ఆ యొక్క రిప్రజెంటింగ్ ట్రీస్ కానివ్వండి ఇవన్నీ ఎన్లైట్మెంట్ కి సంబంధించిన ఈవెంట్స్ ని చూపించడం అండ్ సాక్రెడ్ ఏరియాస్ అండ్ తర్వాత రివర్స్ పర్సోనిఫైడ్ యాజ్ ఫిమేల్ డైటీస్ యానిమల్ షోన్ విట్నెసింగ్ సర్మోన్స్ కానివ్వండి అండ్ ఆ టైంలో జరిగిన మిరాకిల్స్ ఇవన్నీ వాటిని విజువల్ గా చూపిస్తూ ఉంటారు. This suggests an early form of ecological Buddhism in art, the idea that enlightenment is not human-only event, but a cosmic one involving all living and non-living elements. సో ఈ ఎన్లైట్మెంట్లో ఏంటంటే ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ యొక్క ఇన్వాల్వ్మెంటే కాకుండా నాన్ లివింగ్ థింగ్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. అండ్ ఇందులో మనకి కాస్మిక్ అంటే మన కాస్మికల్ గా ఉన్న సన్ మూన్ ఎర్త్ ఇలా అన్ని ప్లానెట్స్ కంబైన్ చేసుకుని సో ఎవ్రీథింగ్ ఫ్రమ్ నాన్ లివింగ్ నుంచి నాన్ లివింగ్ వరకు కంబైన్ ఉన్న అన్ని థింగ్స్ ని థింగ్స్ ని కంబైన్ చేసుకుని ఈ ఎన్లైట్మెంట్ అనేది ఒక ఐడియా అనేది ఫామ్ అయ్యింది. నెక్స్ట్ చూడండి ఫెమినైన్ ప్రిజన్స్ అండ్ సాక్రెడ్ పవర్. Amaravati sculptures show a notable emphasis on Yakshini's mother figures and celestial women. సో అమరావతి స్కల్ప్చర్స్ లో ఏంటంటే యక్షినీస్ కానివ్వండి ఇలా అంటే ఫిమేల్స్ సంబంధించిన వాళ్ళు సో వాళ్ళ యొక్క పోర్ట్రేట్స్ చేయడం అండ్ తర్వాత మదర్ ఫిగర్స్ కానివ్వండి సెలిషియల్ ఉమెన్స్ కానివ్వండి సో ఇలా వాళ్ళని పోర్ట్రేట్ అనేది విజువల్ గా రిప్రజెంట్ చేశారు అండ్ వాళ్ళ యొక్క మూమెంట్స్ కానివ్వండి సో ఇవన్నీ పోర్ట్రేట్ చేశారు. అండ్ బియాండ్ డెకరేషన్ దీస్ ఫిగర్స్ ఆఫెన్ మే మార్క్ థ్రెషోల్డ్ పాయింట్స్ గేట్వేస్ పిల్లర్స్ కార్నర్స్ దే సింబలైజ్ ఫెర్టిలిటీ ప్రొటెక్షన్ అండ్ అబండెన్స్. సో ఇవన్నీ ఏంటంటే బియాండ్ డెకరేషన్ పర్పస్ మాత్రమే కాకుండా ఈ ఫిగర్స్ అనేవి మనకి ఎంట్రన్స్ ఏరియాస్ లో కానివ్వండి పిల్లర్స్ ఇలాంటి ప్లేసెస్ లో పోర్ట్రేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఫెర్టిలిటీకి సంబంధించి అండ్ ప్రొటెక్షన్ ఇలా కొన్ని వాటిని సింబలైజ్ చేస్తూ ఉంటాయి. న్యూ ఇంటర్ప్రిటేషన్ దిస్ రిఫ్లెక్ట్స్ ఎ ఫ్యూజన్ ఆఫ్ లోకల్ ఫోక్ బిలీఫ్స్ విత్ బుద్ధిస్ట్ కాస్మోలాజీ. This reflects a fusion of local folk beliefs with Buddhist cosmology, showing how Amaravati art acted as a bridge between allied monastic philosophy and village level spiritual traditions. సో ఇందులో ఏంటంటే సో ఈ స్కల్ప్చర్స్ కానివ్వండి ఈ ఐకానోగ్రాఫిక్ రిప్రజెంటేషన్స్ ఇవన్నీ ఏం రిఫ్లెక్ట్ చేస్తాయంటే బుద్ధిస్ట్ కాస్మోలాజీని అండ్ తర్వాత అలైట్ మోనస్టిక్ ఫిలాసఫీ అంటే ఆయన బుద్ధాకి సంబంధించి యూజ్ చేసిన సింబల్స్ ఇవన్నీ వాటిని ఎలా చూపిస్తారు అండ్ తర్వాత విలేజ్ లెవెల్ స్పిరిచువల్స్ అంటే మనకి విలేజెస్ లో కొన్ని సర్టెన్ రూల్స్ రిచువల్స్ ఉంటాయి సో వాటిని రిఫ్లెక్ట్ చేస్తారు అండ్ అంటే వాటిని బేస్ చేసుకుని అండ్ తర్వాత బుద్ధిజాన్ని బేస్ చేసుకుని ఇవన్నీ ఈ యొక్క పోర్ట్రేట్స్ అనేవి రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. లైట్ షాడో మూవింగ్ స్కల్ప్చర్. అమరావతి
Reliefs were carved with deep undercutting and layer depth, especially in limestone and marble. సో మనకేంటంటే ఆ ప్లేస్లో మనకి మార్బుల్స్ అనేవి యూజ్ చేశారు. సో ఈ మార్బుల్స్ అనేవి ఏన్షియన్ టైమ్స్ చూసుకుంటే మనకి శాతవాహనాస్ పీరియడ్స్ నుంచి మన స్తూపాస్ అనేవి బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఆ టైంలో మనకి కొంచెం కొంచెంగా బిల్డ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు కదమ్మా. సో ఏంటంటే ఆ డీప్ అండర్ కట్టింగ్ అండ్ తర్వాత సో దీనివల్ల ఏంటంటే యాజ్ సన్లైట్ షిఫ్ట్స్ డ్యూరింగ్ ద డే figures appear to emerge and disappear. Narrative emphasizes changes depending on time and angle. సో ఇలా కటింగ్స్ అనేవి ఎలా చేశారంటే వాళ్ళు సన్లైట్ అనేది షిఫ్ట్ అవుతున్న టైంలో డే నుంచి ఎప్పుడైతే మార్నింగ్ డే స్టార్ట్ అవుతుంది అండ్ అలా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఇలా డే అనేది చేంజ్ అవుతూ వస్తుందో ఈ టైంలో ఏంటంటే ఆ ఫిగర్స్ అంటే పోర్ట్రేట్స్ అనేవి కనిపిస్తుంటాయి అండ్ ఒక్కొక్కసారి డిసపియర్ అవుతూ ఉంటాయి. సో అలా వాళ్ళు క్రాఫ్టింగ్ అనేది చేశారు. అండ్ తర్వాత ఇవేంటంటే నెరేటింగ్ అవి ఏదైతే చెప్పాలి అనుకున్నాయో అక్కడ ఉన్న పిల్గ్రామ్స్ కానివ్వండి, సో వాళ్ళకి నెరేట్ చేయాలనుకున్న థింగ్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి డిపెండింగ్ ఆన్ ద టైం. సో ఆ యొక్క పర్టికులర్ టైంకి సంబంధించి అండ్ పర్టికులర్ యాంగిల్ అంటే సన్లైట్ రేస్ అనేవి ఎలా పడుతున్నాయి అండ్ ఏ టైంలో వస్తున్నాయి అని ఇవన్నీ బేస్ చేసుకుని ఆ నెరేటివ్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. New perspective. This turns sculpture into a time-based experience along with Buddhist teachings on impermanence and constant change. సో దీనివల్ల ఏంటంటే మనకి టైం బేస్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఈ పర్టికులర్ టైంలో ఇలాంటి టైప్ ఆఫ్ నెరేటింగ్ అనేది కనిపిస్తుంది. సో టైంని బట్టి అండ్ అలాగే ఆ రేస్ వచ్చే యాంగిల్ బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది ఆ నెరేటింగ్స్ అనేవి. కాన్స్టెంట్గా చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ చూడండి, గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ విజువల్ డైలాగ్. అమరావతి is part of maritime trade network and its culture show subtle global connections. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నదే మెరైన్ ట్రేడింగ్ అనేది మనకి శాతవాహనాస్ పీరియడ్స్ నుంచి అవైలబిలిటీలో ఉంది. సో దానివల్ల బుద్ధిజం అనేది వేరే ప్లేసెస్ అనేది వెళ్ళడం, అక్కడ బుద్ధిజం అనేది డెవలప్ అవ్వడం జరిగింది. సో ఇలా చూసుకుంటే మనకి గ్లోబల్గా కనెక్షన్ అనేది క్రియేట్ అయింది. డ్రాపరీ స్టైల్స్ రిసెంబ్లింగ్ రోమన్ togas, floral scrolls similar to Mediterranean motifs, halo forms influenced by Central Asian art. సో ఇలా కొన్ని స్టైల్స్ ఇవన్నీ ఏంటంటే అక్కడ రోమన్ సంబంధించి కొన్ని స్టైల్స్ కానివ్వండి, డ్రాపింగ్ స్టైల్స్ ఇలాంటివన్నీ వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ చేస్తాయి. అండ్ తర్వాత వచ్చి ఫ్లోరల్ స్క్రోల్ సిమిలర్ టు మెడిటేరియన్ మోటివ్స్. సో ఫ్లోరల్స్ అంటే ఫ్లవర్స్ అమ్మ, సో అంటే ప్లాంట్స్కి సంబంధించి. సో కొన్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది జరిగింది, ట్రేడింగ్ అనేది జరగడంలో మనకి ఎక్స్పోర్ట్ ఇంపోర్టేషన్ జరిగింది. సో ఆ టైంలో ఏంటంటే కొన్ని ప్లాంట్స్ యొక్క ఎక్స్పోర్ట్ అని కానివ్వండి, ఇంపోర్ట్స్ కానీ జరిగినాయి. సో ఇలాగా ఆ యొక్క మెడిటేరియన్ మోటివ్స్ని అండ్ ఆ యొక్క రిప్రజెంటేషన్ అనేది చేస్తూ ఉంటాయి. అండ్ తర్వాత హాలో ఫార్మ్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సెంట్రల్ ఏషియన్ ఆర్ట్. సో మనకి ఏంటంటే సెంట్రల్ ఏషియాస్ కూడా కనెక్షన్ ఉంది అని చెప్పుకున్నాం. సో కొన్ని ఫార్మ్స్ వల్ల కానివ్వండి, సో ఇలాగా ఆ యొక్క ఆ ప్లేస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ చూడండి, న్యూ ఇన్సైట్స్. Rather than passive borrowing, Amravati art recoded foreign styles into Buddhist meaning, making it one of the earliest examples of globalized sacred art. సో ట్రేడింగ్ వల్ల ఏంటంటే ఎక్స్పోర్టేషన్ అండ్ ఇంపోర్టేషన్ జరిగింది. సో ఇందులో మనకి ఓన్లీ బోరింగ్ అంటే ఓన్లీ తీసుకోవడమే ప్యాసివ్ బోరింగే కాకుండా ఏంటంటే ఇందులో మనకి ఫారిజన్ స్టైల్స్ని అండ్ బుద్ధిజమ్స్ మీనింగ్స్ డిఫరెంట్ ఏరియాస్కి లైక్ పాస్ చేయడము అండ్ తర్వాత అక్కడ బుద్ధిజం అనేది డెవలప్ అవ్వడము అండ్ దీనివల్ల ఏంటంటే గ్లోబల్గా ఒక
ఫస్ట్ వన్ ఆఫ్ ద సాక్రెడ్ ఏరియా కింద అండ్ ఆర్ట్స్ కింద చేంజ్ అయింది. సో బుద్ధిజం అనేది డెవలప్ అవడానికి అండ్ తర్వాత వేరే ప్లేసెస్కి స్ప్రెడ్ అవ్వడానికి మెయిన్గా ట్రేడింగ్, వాటర్ ట్రాన్స్పోర్ట్, ట్రేడింగ్ అనేది బాగా యూజ్ అయిందమ్మా. సో మనకి ఏంటంటే కృష్ణా రివర్ పక్కన ఉంది అండ్ ఈ మెయిన్ కనెక్షన్ కింద అండ్ సెంట్రల్ ఏషియాస్ కానివ్వండి, సో కింద నార్త్ సైడ్స్ కానివ్వండి, సో ఇలాగ ఏంటంటే ఒక మెయిన్ కనెక్షన్ కింద ఒక బ్రిడ్జ్ కింద అమరావతి అనేది ఉండడంతో ఈ మేజర్ సాక్రెడ్ ఏరియా కింద చేంజ్ అయింది బుద్ధిజానికి. ద రోల్ ఆఫ్ డోనర్ ఇన్స్క్రిప్షన్స్ ఇన్ షేపింగ్ ఐకానోగ్రఫీ. సో ఇందులో ఏంటంటే మనకి ఆ టైమ్స్లో ఉన్న కింగ్స్ కానివ్వండి, మర్చెంట్స్ అండ్ అలాగే ఉమెన్ వర్కర్స్ ఇలాంటి వాళ్ళందరూ డొనేషన్స్ అనేవి ఇచ్చారు. సో మీకు మనం చెప్పుకున్నదంటే స్తూపాస్ కానివ్వండి, ఇవన్నీ జనరేషన్ టు జనరేషన్ అనేది బిల్డ్ చేశారు. సో కొంతమంది యొక్క డొనేషన్స్ వాళ్ళు కానివ్వండి ఇలా బిల్డ్ చేయడంతో జరిగింది. సో ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళ యొక్క నేమ్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అనేది క్రాఫ్ట్ చేసి ఈ panels లో ఉంచారు. షార్ట్ ఇన్స్క్రిప్షన్స్ నెక్స్ట్ స్కల్ప్చర్స్ రివీల్ నేమ్స్ ఆఫ్ మర్చెంట్స్, ఉమెన్ డోనర్స్, monks అండ్ గర్ల్స్, దేర్ ప్రొఫెషన్స్ అండ్ ఫ్యామిలీ టైప్స్. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే డొనేట్ చేశారో కింగ్స్ కానివ్వండి, మర్చెంట్స్, మనకి మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అదేంటంటే అక్కడ ఉన్న పీపుల్స్ యొక్క పార్టిసిపేషన్ అనేది బుద్ధిజానికి సంబంధించి అండ్ స్తూపాస్ కన్స్ట్రక్షన్ కానివ్వండి ఇలాంటి అన్నిటిలో వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ అనేది ఎక్కువ ఉంది. సో దీనివల్ల బుద్ధిజం కూడా డెవలప్ అయింది అని చెప్పుకున్నాం కదమ్మా. సో వాళ్ళ యొక్క డొనేషన్స్ అండ్ వాళ్ళ యొక్క ప్రొఫెషన్స్ గురించి, ఫ్యామిలీస్ గురించి కానీ, సో వాళ్ళ యొక్క ఫాదర్స్ అండ్ వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ ఇలాగా వాళ్ళ యొక్క నేమ్స్ అనేది మనకి స్కల్ప్చర్స్ యొక్క సైడ్లో ఇస్తారు. This suggests the patrons influenced what was carved. Stories of generosity, trade, and community appear more frequently in areas by merchant groups. సో వాళ్ళ యొక్క స్టోరీస్ అండ్ 1 minute అమ్మా. సో దీనివల్ల ఏంటంటే ఆ యొక్క స్టోరీస్ కానివ్వండి, ట్రేడింగ్ సంబంధించి అండ్ తర్వాత అక్కడ ఉన్న కమ్యూనిటీస్ వాళ్ళకి సంబంధించి appears more frequently in areas funded by merchant groups. సో మర్చెంట్స్ గ్రూప్స్ యొక్క పార్టిసిపేషన్ అనేది మెయిన్గా ఉన్నదాన్ని మనం చూసుకుంటున్నాం. అండ్ తర్వాత ఆర్ట్ హ్యావ్ బికమ్స్ ఏ సోషల్ డాక్యుమెంట్, నాట్ జస్ట్ ఏ రిలీజియస్ వన్. సో ఆర్ట్ అనేది ఏంటంటే ఒక సోషల్ డాక్యుమెంట్ కింద, అంటే ఆ టైమ్స్లో జరిగిన థింగ్స్ కానివ్వండి అండ్ వాళ్ళ యొక్క పార్టిసిపేషన్స్ కానివ్వండి, సో ఇవన్నీ ఇప్పుడున్న పీపుల్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక సోషల్ డాక్యుమెంట్ కింద వర్క్ అవుతుంది. అండ్ అదేంటంటే ఒక రిలీజియస్ థింగ్గా మాత్రమే కాకుండా ఇప్పుడున్న పీపుల్స్ కానివ్వండి అండ్ ఆర్కియాలజిస్ట్ ఇలాంటి వాళ్ళకి ఒక నాలెడ్జ్ బుక్ లాగా యూజ్ అవుతుంది. అండ్ తర్వాత వచ్చే స్కల్ప్చర్ ఫిలాసఫీ, టీచింగ్ వితౌట్ వర్డ్స్.
At its core, Amravati sculpture follows a principle: the eye must learn before the ear learns, before the ear listens. సో ఇక్కడ ఏంటంటే మనం చూసేది మనకి అర్థమయ్యేలా ఉండాలి. అండ్ మనకు వినిపించే దానికన్నా ఫస్ట్ మనం ఏదైతే చూస్తున్నామో అది మనకు అర్థమవుతుందా లేదా అనేది మెయిన్ ఇంపార్టెన్స్గా ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఆ స్కల్ప్చర్స్ని చూస్తామో సో దాన్ని బట్టే మనకి అక్కడ ఏం జరుగుతుంది, ఏ యొక్క కన్వర్జేషన్ అవుతుంది అనేది మనకు అర్థమయ్యేలా ఈ స్కల్ప్చర్స్ అనేవి బిల్డ్ చేశారు. సో ఈ ఆర్ట్ యొక్క మెయిన్ మోటో వచ్చి ఫస్ట్ మనం చూడగానే మనకు అర్థమయ్యేలా ఉండేలాగా, అండ్ నాట్ జస్ట్ బై హియరింగ్ అన్నట్టు ఓన్లీ బై విజువల్ రిప్రజెంటేషన్ ద్వారానే అక్కడ జరుగుతున్న కన్వర్జేషన్స్, సో వాళ్ళ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, మూమెంట్స్, ఇవన్నీ అర్థం చేసేలాగా ఉండడమే మెయిన్ మోటో ఈ యొక్క స్కల్ప్చర్స్, ఈ ఆర్ట్స్. అండ్ ఇందులో మీనింగ్ చూడండి, ఏ డివోటీ ఫస్ట్ ఫీల్స్ ద మెసేజ్ ఎమోషనలీ, దెన్ సీక్ వెర్బల్ టీచింగ్ ఫ్రమ్ మాంక్స్, ఫైనలీ రిఫ్లెక్ట్స్ ఇంటర్నల్ త్రూ మెడిటేషన్. సో ఒక డివోటీ ఏంటంటే ఫస్ట్ ఆ మెసేజ్ని ఎమోషనల్గా ఫీల్ అవుతారు, అండ్ తర్వాత అక్కడ ఉన్న మాంక్స్ని కానివ్వండి వాళ్ళని క్వశ్చన్ చేస్తారు. సో అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని, సో వెర్బల్గా టీచ్ చేయమని క్వశ్చన్ చేయడం, అండ్ తర్వాత ఫైనల్లీ రిఫ్లెక్ట్స్ ఇంటర్నల్ త్రూ మెడిటేషన్. సో తర్వాత ఏంటంటే నెక్స్ట్ పాయింట్ వచ్చి సో వాళ్ళు మెడిటేట్ చేయడం వల్ల ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. సో దిస్ మేక్స్ అమరావతి నాట్ జస్ట్ అన్ ఆర్ట్ సెంటర్ బట్ ఎ విజువల్ యూనివర్సిటీ ఆఫ్ బుద్ధిస్ట్ థాట్. సో ఇదేంటంటే ఒక విజువల్ బుద్ధిస్ట్ ఆర్ట్కి సంబంధించి అమరావతి అని స్టాండ్ తీసుకుంది. Decline, dispersal, and fragmented meaning. Many Amaravati sculptures now exist in museums across Chennai, Kolkata, London. Paris, new scholarly idea. సో ఈ యొక్క బుద్ధిజం యొక్క డిక్లైన్ అనేది ఎలా స్టార్ట్ అయిందంటే ఫ్రాగ్మెంటేషన్ ద్వారా. సో ఎప్పుడైతే అదర్ కింగ్స్ అనే వాళ్ళు ఇక్కడికి వచ్చి అక్కడ ఉన్న స్కల్ప్చర్స్ కానీ సో ఇలాంటి వాటిని డిఫరెంట్ ఏరియాస్కి మనం చూసుకుంటే బ్రిటిష్ మ్యూజియంకి తీసుకెళ్ళిపోయారు అని చెప్పుకున్నాం కదమ్మా. సో మన యొక్క స్కల్ప్చర్స్, అమరావతి యొక్క స్కల్ప్చర్స్ అనేవి అక్కడ ఉన్నాయి అని. ఈ బుద్ధిజం యొక్క డిక్లైన్ అనేది ఏంటంటే శాతవాహనాస్ పీరియడ్స్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అయింది, వాళ్ళ యొక్క పోస్ట్ రూలింగ్ నుంచే. సో ఇలా డిక్లైన్ అవుతూ స్టార్ట్ అవడం వల్ల ఏంటంటే హిందూయిజం యొక్క రేజ్ అనేది అయ్యింది. హిందూయిజం రేజ్ అవడంతో బుద్ధిస్ట్ సైట్స్ మీద వార్స్ కానివ్వండి, అండ్ అక్కడ ఫ్రాగ్మెంటేషన్ జరగడం, అండ్ స్కల్ప్చర్స్ అనేవి వేరే ప్లేస్కి ఎక్స్పోర్ట్ అయిపోవడము. సో ఇలాగా ఆ యొక్క డిక్లైన్ అనేది జరగడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే అమరావతి స్కల్ప్చర్స్ అనేవి డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నాయి, మ్యూజియంస్లో ప్రజెంట్ అయి ఉన్నాయి. అందులో మనకు వచ్చి ఫస్ట్ చెన్నై కానివ్వండి, కోల్కతా, లండన్, ప్యారిస్, న్యూ ఇలాంటి ప్లేసెస్లో మ్యూజియంస్లో ఆ స్కల్ప్చర్స్ అనేవి ప్రిజర్వ్ చేసి ఉంచారు. These fragments creates a disposer of sacred art. The original narrative circle of the stupa is broken, changing how modern viewers understand the stories. This raises questions about ownership of heritage, loss of spatial meaning, museum with sacred complex. సో ఇదేంటంటే ఈ ఫ్రాగ్మెంటేషన్ ద్వారా ఏంటంటే మనకి ఆ ఒరిజినల్ ప్లేస్కి ఉన్న వాల్యూ అనేది తగ్గిపోవడం, అండ్ తర్వాత చేంజింగ్ హౌ మోడర్న్ వ్యూవర్స్ అండర్స్టాండ్. సో మోడర్న్ వ్యూవర్స్ యొక్క వ్యూ అనేది ఎలా ఉంటుంది. సో వీటి వల్ల ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ అనేవి రేజ్ అవుతాయి. సో ఆ యొక్క హెరిటేజ్కి సంబంధించి ఎవరు ఓనర్స్ మనం చెప్పుకున్నాం కదమ్మా. సో 3 పీరియడ్స్ అనేవి జరిగినాయి, మౌర్యన్ పీరియడ్, శాతవాహనాస్ పీరియడ్, ఇక్ష్వాకాస్ పీరియడ్ అని. సో ఈ 3 పీరియడ్స్లోనే ఎవరు ఓనర్షిప్, ఈ హెరిటేజ్కి సంబంధించి ఎవరు ఓనర్స్, సో ఈ స్కల్ప్చర్స్ అనేవి ఏ పీరియడ్లో బిల్డ్ అయినాయి, ఏ పీరియడ్లో
చేశారు అండ్ స్తూపాస్ అనేవి పీరియడ్‌లో చేశారు అండ్ తర్వాత ఆ ప్లేస్‌కి సంబంధించి ఒక స్పిరిచ్యువల్ మీనింగ్ అనేది దెబ్బతినడం వల్ల అండ్ ఆహ్, తర్వాత వచ్చి మ్యూజియం వాస్ సాక్రెడ్ కాంటెక్స్ట్. సో, పర్టిక్యులర్ మ్యూజియంస్‌లో ఉన్న స్కల్ప్చర్స్ గానివ్వండి, సో ఇవన్నీ ఎక్కడున్నాయి? వాటి యొక్క మీనింగ్స్ ఏంటి? సో ఇవి ఏ ప్లేస్‌కి సంబంధించినవి? ఇలా కొన్ని క్వెషన్స్ అనేవి రైజ్ అవుతాయి. సో ఇలా ఫ్రాగ్మెంటేషన్ అనేది జరగడం వల్ల. Amravati influence on Southeast Asian visual culture. Rather than direct copying, Amravati contributed narrative sequencing methods, lotus-framed storytelling, symbolic substitution for divine figures. సో సౌత్ ఈస్ట్ ఏరియాస్‌లో అమరావతి యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఎలా ఉంది అనేది. సో ఇందులో మనకేంటంటే రాదర్ దాన్ డైరెక్ట్ కాపీయింగ్ అమరావతి కాంట్రిబ్యూటెడ్ నేరేటివ్ సీక్వెన్సింగ్. సో మనకి విజువల్‌గా అక్కడ జరిగిన కాన్వర్జేషన్స్ గానివ్వండి, సో ఇలాంటి వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేయడం గానివ్వండి. అండ్ తర్వాత లోటస్ అంటే మనకి ఆయనకి సంబంధించి ఒక సింబల్ అమ్మ. సో ఇది మనకి బర్త్ ప్లేస్‌ని ఆయన ఎక్కడైతే పుట్టారో సో ఇలా వీటిని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. సింబాలిక్ సబ్స్టిట్యూషన్ ఫర్ డివైన్ ఫిగర్స్. సో అక్కడ ఉన్న స్కల్ప్చర్స్ గానివ్వండి, సో వాటికి సింబాలిక్ రిప్రజెంటేషన్ అనేది ఇచ్చారు. సో వీటి వల్ల ఏంటంటే అమరావతి ఇన్‌ఫ్లూయెన్స్ అనేది సౌత్ ఈస్ట్ ఏషియాలో విజువల్‌గా ఉన్న ఇన్‌ఫ్లూయెన్స్. These ideas appear later in Sri Lanka cave temples, Thai and Burmese stupa reliefs, Javanese temple storytelling systems. సో ఈ యొక్క విజువల్ కల్చర్ వల్ల ఏంటంటే తర్వాత ఈ సౌత్ ఈస్ట్ ఏరియాస్‌లో ఎలా ఇంపాక్ట్ అయింది అని చూసుకుంటే మనకి ఫస్ట్ వచ్చి శ్రీలంకన్ కేవ్ టెంపుల్స్ గాని, థాయ్ అండ్ బుర్మిస స్తూప రిలీఫ్స్. సో ఇలాంటి కొన్ని ప్లేసెస్‌లో ఆ యొక్క కల్చర్ యొక్క రిప్రజెంటేషన్ అనేది జరిగింది. 1 మినిట్ అమ్మ. సో ఇప్పుడు చూడండమ్మా, ఇందాకటి వరకు మనం ఐకానోగ్రాఫీస్, రిలీఫ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాము. ఇప్పుడేంటంటే బుద్ధిస్ట్ స్కూల్స్ అండ్ టీచింగ్ ట్రెడిషన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. అందులో ఫస్ట్ వచ్చి అమరావతి యాజ్ ట్రాన్సిషనల్ జోన్ ఆఫ్ బుద్ధిస్ట్ థాట్. Rather than belong strictly to one school, Amravati functioned as a philosophical bridge between early Nikaya Buddhism and emerging Mahayana traditions. సో ఇదేంటంటే మనకి ఎర్లియర్‌గా ఓన్లీ ఒక స్ట్రిక్ట్ స్కూల్స్ కింద డివైడ్ అవ్వకుండా సో ఒక బ్రిడ్జ్ కింద ఫార్మ్ అయింది. సో ఇందులో మనకి ఏంటంటే ఎర్లీగా ఫార్మ్ చేసిన నికాయ బుద్ధిజం యొక్క స్కూల్స్ కానివ్వండి, అండ్ తర్వాత మహాయాన ట్రెడిషన్స్ ఇవన్నాటికి ఒక కనెక్టింగ్ లింక్ కింద ఇవన్నీ ఫార్మ్ అయినాయమ్మ. అండ్ తర్వాత వీటిలోని యూనిక్ ఫీచర్స్ వచ్చి అమరావతి monks did not simply follow schools, they interpreted and adapted doctrines for multicultural, multilingual audience for traders, pilgrims, royal patrons from South Indian overseas. సో అక్కడ మాంక్స్ అనే వాళ్ళు ఏంటంటే ఓన్లీ అక్కడ ఉన్న రూల్స్‌ని వాటిని ఫాలో అవ్వకుండా ఇంటర్ప్రిట్ చేసేవారు. అంటే చెప్పేవారు. అంటే ఎలా అంటే మనకి డాక్టరీస్ గానివ్వండి, సో డాక్యుమెంట్స్ సో ఇలా మల్టీ కల్చర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం అండ్ తర్వాత లాంగ్వేజెస్ గురించి ఆడియన్స్ మల్టీలింగ్వల్ ట్రేడింగ్ సంబంధించిన వాళ్ళు గానివ్వండి, సో డిఫరెంట్ పీపుల్స్‌ని కంబైన్ చేసుకొని అక్కడ ఉన్న మల్టీ కల్చరల్ థింగ్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం, పిల్గ్రిమ్స్‌ని, రాయల్ పాట్రన్స్ అంటే అక్కడ కింగ్స్, రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన పీపుల్స్‌ని వాళ్ళని తర్వాత
ఇదేంటంటే మనకి సౌత్ ఇండియన్ అండ్ ఓవర్సీస్లో బిలాంగ్ చేసే పీపుల్స్ అందరికీ టీచింగ్స్ అనేవి చేసేవారు. అండ్ టీచింగ్ ప్రాక్టీస్ వచ్చి టీచర్స్ యూజ్ కంపారిటివ్ టీచింగ్ presenting multiple viewers of the same doctrine, example information, compassion and kingship to stimulate debate. This made Amravati closer to dialogical learning center than a rigid monastic school. సో దీనివల్ల ఏంటంటే టీచర్స్ అనేవాళ్ళు కంపారిటివ్ టీచింగ్ చేసేవారంటే టూ పర్సన్స్ ఎలా ఉండాలి, సో కింగ్స్ అనే వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా రూల్ చేయాలి, ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం చేశారు. అండ్ తర్వాత చూడండి అమ్మా, Daprasal and Uttarsala Linux regional scholastic schools. Amaravati closely associated with two Andhra-based Buddhist lineages often overlooked in mainstream narratives. సో ఇందులో ఏంటంటే అమరావతిలో మనకి స్కూల్స్ అనేవి టూ బుద్ధిస్ట్ లినిక్స్తో కంబైన్ అనేవి ఫామ్ అయ్యాయి. సో వాళ్ళతో ఈ స్కూల్స్ అనేవి మెయింటైన్ చేసేవారు. సో ఇందులో మనకి హూ దేవర్ సబ్ స్కూల్స్ ఆఫ్ Mahasamgika traditions. They developed along the Krishna River Valley with Amaravati as a major intellectual hub. సో ఇందులో మనకి ఏంటంటే వాళ్ళు ఎవరంటే సబ్ స్కూల్స్ ఆఫ్ సాంఘిక ట్రెడిషన్స్. సో వీళ్ళు మేజర్ హబ్ కింద ఫామ్ అయ్యారు. సో దే టీచింగ్ ఫోకస్ అన్లైక్ స్కూల్స్ దే ఎంఫసైజ్ స్ట్రిక్ట్ మొనాస్టిక్ డిసిప్లిన్. These groups focused on bodhisattva ideals for lay society, ethical governance, and role of rulers in promoting dharma, compassion as a social responsibility, not just a personal virtue. సో వాళ్ళు ఏం టీచ్ చేసేవారంటే, సో బుద్ధిజానికి సంబంధించి బోధిసత్వ, సో ఆయన ఇచ్చిన ఐడియాస్ ఫిలాసఫీస్ని టీచ్ చేసేవారు. అండ్ ఎథికల్ గవర్నెన్స్, సో సొసైటీలో కానివ్వండి, ఎథికల్గా కానివ్వండి ఎలా ఉండాలి, సో వాటి యొక్క రూల్స్ని, అండ్ ప్రమోటింగ్ ధర్మాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అండ్ ధర్మం గురించి ప్రమోట్ చేసేవారు. కంపాషన్ యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ, నాట్ జస్ట్ ఏ పర్సనల్ విష్యూ. సో ఇవన్నీ ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి అండ్ పర్సనల్గా ఒక ఇండివిజువల్ థింగ్గా తీసుకోకుండా ఉండడము, ఇవన్నీ టీచ్ చేసేవారు. సో మెయిన్గా వీటి మీద ఫోకస్ చేసేవారు ఆ టీచింగ్స్లో. క్లాస్ రూమ్ మెథడ్స్, టీచింగ్స్ త్రూ పబ్లిక్ sermons in open courtyard, not just inside monasteries, involving artisans, merchants and travelers in moral and philosophical discussions. సో ఇందులో ఏంటంటే టీచింగ్స్ చేసే పబ్లిక్ సెర్మోన్స్ కానివ్వండి, ఓపెన్ యార్డ్స్లో, గ్రౌండ్స్లో టీచింగ్స్ చేసేవారు. ఓన్లీ మాన్స్టరీస్లోనే కాకుండా అవుట్ సైడ్ ద మాన్స్టరీస్లో క్లాస్ రూమ్స్ అనేది కండక్ట్ చేసి, సో ఎన్విరాన్మెంట్కి కనెక్ట్ అయ్యేలా, ఇన్వాల్వింగ్ ఆర్టిసన్స్, మర్చెంట్స్, ట్రావెలర్స్ ఇన్ మోరల్ ఫిజియోలాజికల్ డిస్కషన్స్. సో అక్కడ ఉన్న ఆర్టిసన్స్ కానివ్వండి, అంటే తర్వాత మర్చెంట్స్, ట్రేడింగ్ సంబంధించిన వాళ్ళు, అండ్ ట్రావెలర్స్ ఎవరైతే పీపుల్ ట్రావెలింగ్ చేస్తున్నారో, సో ఇలా వీళ్ళందరినీ కంబైన్ చేసుకుంటే మోరల్గా అండ్ ఫిలాసఫికల్ డిస్కషన్స్ అనేది చేసేవారు. సో ఎవ్రీ కల్చర్ పీపుల్ అనే వాళ్ళని కంబైన్ చేసుకుని వీళ్ళు టీచింగ్స్ అనేవి చేశారు అని చెప్పుకోవచ్చు మనం. విజువల్ pedagogy, teaching through sculpture, not text. Amaravati developed a distinct teaching system using stone as a textbook. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్యానల్స్ అనే వాటిని స్టోన్ మీద క్రాఫ్ట్ చేశారని చెప్తున్నాం కదా. సో ఇలాంటి వాటిని యూజ్ చేసి మాంక్స్ అనేవాళ్ళు టీచ్ చేసేవారు. అండ్ ఎడ్యుకేషనల్ ఇన్నోవేషన్, టీచర్స్ స్ట్రక్చర్ లెసన్స్ అరౌండ్ స్కల్ప్చర్ ప్యానల్స్. A single relief could become a multi-layered lecture, ethics, cosmology, political duty in one visual sequence. Students learn to read
carvings like a narrative manuscripts. సో ఇక్కడ ఏంటంటే ఒక సింగిల్ రిలీఫ్ అనేది మనకి ఒక మల్టీ లేయర్ లెక్చర్ కింద ఉండేది. సో అందులో ఏంటంటే ఎథిక్స్ కానివ్వండి, కాస్మాలజీ అంటే మూన్, సన్ ఇలా వాటి గురించి నేర్చుకోవడం కానివ్వండి, అండ్ తర్వాత పొలిటికల్స్కి సంబంధించిన కింగ్స్కి సంబంధించిన రూల్స్ అండ్ పొలిటికల్ థింగ్స్ ఇవన్నీ వాటిని విజువల్గా ఒక సీక్వెన్స్గా ప్యానల్స్ అనేవి అరేంజ్ చేసేవారు. సో అలా ప్యానల్స్ అరేంజ్ చేయడం వల్ల ఒక స్టోరీ టెల్లింగ్ కింద అండ్ కంటిన్యూస్ వేలో ఆ టీచింగ్ అనేది వెళ్ళేది. సో ఆ టైమ్స్లో ఏంటంటే స్టూడెంట్స్ లెర్న్ టు రీడ్ కార్వింగ్స్, కార్వింగ్స్ కానివ్వండి స్టూడెంట్స్ అనేవాళ్ళు అర్థం చేసుకునేలాగా అండ్ ఓన్లీ బై సీయింగ్తోనే వాళ్ళకి అర్థమయ్యేలాగా like narrative manuscripts. School connection. This method is linked with Maha Sangmika teaching culture, which favored accessibility of Dharma to non-literature communities. Emotional engagement through visual storytelling. సో ఇలా ఈ ప్యానల్స్ ద్వారా ఏంటంటే స్కల్ప్చర్స్ ద్వారా నాన్ లిటరల్ పీపుల్ అంటే చదువు రాని వాళ్ళు కానీ సో ఇలాంటి వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలా ఉండడానికి అండ్ తర్వాత ఎమోషనల్గా వాళ్ళు కనెక్ట్ అయ్యేలా ఉండడానికి అండ్ విజువల్గా స్టోరీ టెల్లింగ్ అనేది జరగడానికి యూజ్ అయ్యేది. అండ్ అమరావతి అండ్ ద హౌస్ హోల్డ్ అప్ ఆ టీచింగ్ ట్రెడిషన్. Unlike centers that focused heavily on monks, Amaravati developed a strong curriculum for lay Buddhists. What was taught? Wealth management with ethical limits, trade without exploitation, family life aligned with Buddhist compassion. సో ఇందులో ఏంటంటే వాళ్ళు ఏం చెప్పేవారు, వెల్త్ మేనేజ్మెంట్ మన దగ్గర ఉన్న మనీ కానివ్వండి సో ఇలా ఎలా మేనేజ్ చేయగలం అండ్ ఎథికల్గా మనం ఏ లిమిట్స్ వరకు ఉండాలి అండ్ సోషల్గా ఎలా ఉండాలి ఇలాంటివన్నీ టీచ్ చేసేవారు. అండ్ ట్రేడింగ్ వితౌట్ ఎక్స్‌ప్లాయిటేషన్, ట్రేడింగ్ ఎలా చేయడము ఇలాంటివన్నిటిని వీళ్ళు టీచ్ చేసేవారు ఆ టైమ్స్లో. వై దిస్ వాజ్ యూనిక్? Its location on a major trade route meant by many students were sailors, caravan traders, foreign merchants. Teachers adapted lessons to real-world moral elements, making Amravati a practical, ethical school, not just a spiritual one. సో మనకి మేజర్గా ఒక లొకేషన్ బట్టే ఈ యొక్క ట్రేడింగ్ సంబంధించి ఎక్కువ యూజ్ అయిందని చెప్పుకున్నాం కదమ్మా. సో ఇందులో మేజర్ లొకేషన్ బట్టే మనకి టీచింగ్ సెంటర్ కింద చేంజ్ అయింది. సేలర్స్ కానివ్వండి సో అక్కడ సేలింగ్ సంబంధించిన వాళ్ళు కానివ్వండి ఎవరైతే కార్వన్స్ ట్రేడర్స్ వస్తారో వాళ్ళకి సో ఫారిన్ మర్చెంట్స్కి వీళ్ళందరూ కూడా టీచింగ్స్ చేయడానికి అండ్ వీళ్ళని వాటిలో ఇన్వాల్వ్ చేయడానికి యూజ్ అయింది. సో దీనివల్ల ఏంటంటే మెయిన్గా యూనిక్గా చేంజ్ అయింది అమరావతి స్కూల్స్ అనేవి. టీచర్స్ అడాప్టెడ్ లెసన్స్ టు రియల్ వరల్డ్ ఎథికల్ స్కూల్, నాట్ జస్ట్ ఎ స్పిరిచువల్ వన్. సో దీనివల్ల ఏంటంటే ఓన్లీ ఒక స్పిరిచువల్ ప్లేస్గా కాకుండా సాక్రెడ్ ప్లేస్గా కాకుండా ఇది మనకి ప్రాక్టికల్ ఎథికల్ స్కూల్ కింద చేంజ్ అయింది. సో ఇలాగా డిఫరెంట్ పీపుల్స్ని కంబైన్ చేసుకుని చెప్పడం అండ్ వితౌట్ ఎనీ కల్చరల్ డిఫరెన్స్ కానివ్వండి అండ్ ఈ డిఫరెన్సెస్ ఏం లేకుండా ఎవ్రీ వన్ వాళ్ళని కంబైన్ చేసుకుని చెప్పేలా ఈ ప్లేస్ అనేది డెవలప్ అయింది. నెక్స్ట్ చూడండి, early Mahayana thought transmission center. Amaravati was likely a testing ground for Mahayana ideas before they became formalized into text. Teaching said instead of formal sutra study, teachers used story-based philosophy, Jataka style narrative that hinted at concepts like
emptiness, universal compassion, and multiple Buddhas. Group reflection circles rather than one directional preaching. సో ఎర్లీ మహాయాన టైంలో ఏంటంటే టీచింగ్ స్టైల్ ఎలా ఉంది అంటే మనకి స్టోరీ టెలింగ్ బేస్లో చెప్పేవారు. సో జతక టైల్స్ అంటే బుద్ధాస్ యొక్క పాస్ట్ లైఫ్స్ గురించి కానివ్వండి. సో ఒక స్టోరీ టెల్ వైజ్గా మనకి ఆయన యొక్క పాస్ట్ లైఫ్స్ని వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారని చెప్పాం కదా, మా ప్యానల్స్ అనేవి యూస్ చేశారు అని. సో ఇలాగా ఈ టైప్ ఆఫ్ వే అనేది యూస్ చేసుకుని వాళ్ళు టీచింగ్స్ అనేది చేసేవారు. సో దీనివల్ల ఇంపాక్ట్ ఏంటంటే this made Amravati influential in shaping Southeast Asian Buddhism, especially in Sri Lanka and Myanmar, through traveling monks and traders. సో మనకి ట్రేడింగ్ అనేది అండ్ తర్వాత మెరేనియల్ ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్పోర్టేషన్, ఇంపోర్టేషన్ అనేది ఎక్కువ ఉండేదని చెప్పుకున్నాం. సో దీనివల్ల ఏంటంటే డిఫరెంట్ ఏరియాస్లో వీటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది జరిగింది. మెయిన్గా చూసుకుంటే శ్రీలంక అండ్ మయన్మార్లో దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ జరిగింది. మాంగ్స్ కానివ్వండి, ట్రేడర్స్ కానీ వీళ్ళ యొక్క ట్రావెలింగ్ అనేది ఎక్కువ ఉండడంతో ఈ యొక్క కల్చరల్ ఎక్స్చేంజ్ అనేది జరిగింది. ట్రైనింగ్ ఇన్ డిబేట్ అండ్ ధర్మ డిప్లొమసీ. అమరావతి monks were trained not only as teachers but also cultural ambassadors. Curriculum component: learning how to explain Buddhism to non-Buddhists, Hindus, Jains, and foreign visitors. Developing polite philosophical argumentation rather than confrontations. School influence. This reflects Mahasamghika openness and helps explain why Amaravati Buddhism spread through cultural exchange instead of royal consensus. సో ఇక్కడ ఏంటంటే మాంగ్స్ అనే వాళ్ళు ఎలా ట్రైన్ అయ్యారు అంటే నాన్ బుద్ధిస్ట్కి అంటే హిందూస్ కానివ్వండి, జైన్స్, వీళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, బుద్ధిజాన్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలని ప్రతిదీ నేర్చుకున్నారు. అండ్ తర్వాత వీళ్ళు వాటిని పీపుల్స్కి ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. అండ్ దీనివల్ల ఏంటంటే పొలైట్ ఫిజియోలాజికల్ ఆగ్మెంటేషన్స్ అనేది ఫామ్ చేయాలి. అంటే పొలైట్గా ఆ యొక్క కల్చర్ గురించి న్యూ పీపుల్స్కి అనేది చెప్పడము అండ్ వాళ్ళు అడాప్ట్ చేసుకునేలా చేయడము, ఇలాంటివన్నీ అక్కడ ఉన్న మాంగ్స్ అనే వాళ్ళు యూజ్ చేశారు. అండ్ దిస్ రిఫ్లెక్ట్స్ Mahasamghika openness and helps explain why Amaravati Buddhism spread through. సో దీనివల్ల ఏంటంటే ఈ అమరావతి యొక్క బుద్ధిజం అనేది కల్చరల్ పరంగా ఎక్స్చేంజ్ అనేది జరిగింది అని చెప్పుకోవచ్చు. రాయల్గా ఒక ప్లేస్కి కన్ఫైన్గా ఉండకుండా డిఫరెంట్ ఏరియాస్కి చేంజ్ అవ్వడం జరిగింది. సో దీనిలో అక్కడ ఉన్న మాంగ్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువ ఉంది. సో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ వల్లే ఈ యొక్క ఎక్స్చేంజ్ అనేది జరిగింది. సో వాళ్ళు అక్కడికి వచ్చిన ట్రేడర్స్ కానివ్వండి, కావేరియన్ పీపుల్స్, మర్చెంట్స్, ఇలాంటి వాళ్ళందరికీ నాన్ కల్చర్ పీపుల్స్కి చెప్పడం అండ్ బుద్ధిజాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అండ్ తర్వాత వాళ్ళు అడాప్ట్ చేసుకునేలా చేయడము అండ్ తర్వాత ఇది వేరే వేరే ప్లేసెస్కి స్ప్రెడ్ అవ్వడము. సో ఇలాగా బుద్ధిజం అనేది అమరావతిలో చూసుకుంటే ఒక కల్చరల్ ఎక్స్చేంజ్ ద్వారా చేంజ్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి monastic guide system of learning. A lesser known feature is the craft-based learning communities connected to monasteries. Structures: artisans lived near monasteries and attended dharma sessions. Monks learned from craftsmen about symbolism and materials and storytelling. సో ఎవరైతే స్కల్ప్చర్స్ అనేవి బిల్డ్ చేస్తున్నారో సో వాళ్ళ దగ్గర నుంచి మాంగ్స్ అనే వాళ్ళు నేర్చుకోవడము అండ్ తర్వాత వీటిని వాళ్ళు నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి పాస్ అవుట్ చేయడము, ఇలాగా ఒక సిస్టమాటిక్ సీక్వెన్స్ అనేది బిల్డ్ అయ్యింది. సో దీనివల్ల ఏంటంటే టీచింగ్ అవుట్కమ్స్, దిస్ క్రియేటెడ్ టూ-వే ఎడ్యుకేషన్ సిస్టమ్. సో దీనివల్ల ఏంటంటే మాంగ్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ స్కల్ప్చర్స్ బిల్డ్ చేసి క్రాఫ్టింగ్ చేసే వాళ్ళకి వెళ్ళడం అండ్ క్రాఫ్టర్స్ దగ్గర ఉన్న నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ అనేది మాంగ్స్కి అనేది
వెళ్ళడం. సో ఇలాగ 2 వే బ్రిడ్జ్ అనేది ఫామ్ అయింది. సో ఇదేంటంటే స్పిరిచువల్ ఐడియాస్ షేప్ ఆర్ట్. సో స్పిరిచువల్‌గా ఉన్న ఐడియాస్ గానివ్వండి ఇవన్నీ ఈ ఆర్ట్‌కి ఒక షేప్ అనేది ఇచ్చినియి. River-based teaching networks. The Krishna River was not just geographic, it was a mobile classroom. How it worked. Teachers traveled by boat to satellite monasteries. Floating teaching sessions were held for pilgrims and traders. సో ఒక కన్ఫైన్డ్ మాన్స్టరీస్ అనేవి ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో శాటిలైట్ ఏరియాస్కి వెళ్ళి ఆ మాంగ్స్ అనేవాళ్ళు బుద్ధిజం గురించి టీచ్ చేయడము అండ్ తర్వాత సో ఆ యొక్క లొకేషన్ ఒక మెయిన్ టీచింగ్ సెంటర్ కింద యూజ్ అయింది. సో మనం చూసుకుంటే బై వాటర్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మాంగ్స్ అనేవాళ్ళు ట్రావెలింగ్ చేయడం డిఫరెంట్ శాటిలైట్ ఏరియాస్కి వెళ్ళి అక్కడ టీచింగ్స్ చేయడం జరిగింది. అండ్ దీనివల్ల ఏంటంటే ఎడ్యుకేషనల్ సిగ్నిఫికెన్స్ ఏంటి చూసుకుంటే మనకి దిస్ మేడ్ అమరావతి ఏ నేషనల్ పాయింట్ ఇన్ ఏ river and knowledge network spread Buddhist philosophy far beyond the stupa complex. ఓన్లీ స్తూప ఎక్కడైతే ప్రజెంట్ అయిందో ఒరిజినల్ ఏరియాస్కి మాత్రమే ఆ యొక్క ఐడియాస్ ఐడియాలజీస్ ఫిలాసఫీస్ అనేవి ఉండిపోకుండా డిఫరెంట్ ఏరియాస్కి స్ప్రెడ్ అవ్వడానికి యూజ్ అయింది. తర్వాత ఈ దీంట్లో ఉన్న సిగ్నిఫికెన్స్ వచ్చి నెట్వర్క్ అనేది వైడ్గా బిల్డ్ అవ్వడానికి యూజ్ అయిన తర్వాత ఇది బుద్ధిజాన్ని ఫిలాసఫీస్ని స్తూపాస్ కాకుండా డిఫరెంట్ శాటిలైట్ ఏరియాస్కి చేంజ్ అవ్వడం జరిగింది. సో ఇది ఎడ్యుకేషనల్ సిగ్నిఫికెన్స్. తర్వాత చూసుకునే మనకి ఎథికల్ కింగ్షిప్ అండ్ పొలిటికల్ ఫిలాసఫీ స్కూల్. అమరావతి డెవలప్ ఏ distinct strand of this political teaching. Core lessons. The rulers as first servant of the people, laws as extension of compassion, taxation as moral responsible, not exploitation. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎథికల్గా కింగ్స్ కానివ్వండి, సో వాళ్ళకి ఎలా ఉండాలి, ఎథికల్గా వాళ్ళు ఫాలో అవ్వాల్సిన రూల్స్ గురించి చెప్పడం, ఫిలాసఫికల్ థింగ్స్ గురించి చెప్పడము. సో ఇందులో మనకి కోర్ లెసన్స్ వచ్చి ఏంటంటే ఫస్ట్ సర్వెంట్ ఆఫ్ ది పీపుల్, ఎవరైతే రూల్ చేస్తున్నారో సో వాళ్ళు అక్కడ ఉన్న పీపుల్స్కి ఫస్ట్ సర్వెంట్గా ఉండడం అండ్ తర్వాత కంపాషన్కి సంబంధించిన రూల్స్ లాస్ గురించి అండ్ ట్రేడింగ్ అనేది ఎక్స్ప్లోటేషన్ జరగకుండా 2 వేస్లో బెనిఫిట్స్ పొందేలాగా చూసుకోవడము. సో ఇవి కోర్ లెసన్స్ అమ్మ. నెక్స్ట్ వచ్చి ఆడియన్స్. Satavahanas and Ikshvakas official local administrators trained by monks in governance ethics. సో నెక్స్ట్ ఆడియన్స్ వచ్చి ఏంటంటే శాతవాహనాస్ పీరియడ్స్లో ఉన్న పీపుల్, ఇక్ష్వాకాస్ పీరియడ్ పీపుల్ అండ్ లోకల్గా ఉన్న పీపుల్స్ కానివ్వండి, అడ్మినిస్ట్రేటర్స్ అంటే మర్చెంట్స్, ఆర్టిసన్స్ ఇలాంటి వాళ్ళు. సో వీళ్ళు ఆ టైమ్స్లో ఆడియన్స్ అని. నెక్స్ట్ చూడండి Amravati's teaching legacy in modern Buddhist studies. Modern scholars recognize Amravati as an example of non-textual Buddhism where learning was preserved through. సో అమరావతి టీచింగ్స్ ఆ స్కల్ప్చర్స్ ఏంటంటే మనకి నాన్ టెక్స్చువల్ బుద్ధిజం అంటే టెక్స్ట్ బుక్స్ పరంగా ఉండకుండా స్కల్ప్చర్స్ విజువల్గా ఉన్న థింగ్స్ లాగా ఈ అమరావతి అనేది స్టాండ్ అయి ఉంది. సో ఆర్ట్ కానివ్వండి, రిచువల్స్ కానివ్వండి, పబ్లిక్ మెమొరీ ఇలాంటివన్నీ ఒక బుద్ధిజాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. దిస్ ఛాలెంజెస్ ద ఐడియా దట్ బుద్ధిస్ట్ స్కాలర్స్ డెవలప్ ఓన్లీ త్రూ రిటర్న్ స్క్రిప్చర్స్. సో ఇవేంటంటే ఛాలెంజ్ చేస్తాయి బుద్ధిస్ట్ ఐడియాస్ని. ఈ స్కూల్స్ ఏవైతే ఓన్లీ రిటర్న్ స్క్రిప్చర్స్ మీద బేస్ అయి ఉన్నా సో ఇలాంటి ప్లేసెస్ని ఛాలెంజ్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి కన్క్లూజన్.
If Nalanda represents Buddhism as an university, Amravati represents Buddhism as a living society where schools were not confined to classrooms and teaching flowed through rivers, markets, sculptures, and everyday life. సో మీకు నలంద యూనివర్సిటీ గురించి తెలుసు. సో ఆ ప్లేస్లో ఏంటంటే బుద్ధిజానికి సంబంధించిన బుక్స్ కానివ్వండి, ఇవన్నీ ప్రజెంట్ ఉన్నాయి ఆ యూనివర్సిటీలో. సో ఇది ఏంటంటే మనకి యాజ్ ఎ యూనివర్సిటీ బుద్ధిజానికి సంబంధించి యూనివర్సిటీ కింద మనం చెప్పుకుంటాము. సో అమరావతి అనేది ఏంటంటే ఒక లివింగ్ సొసైటీ కింద. సో బుద్ధిజంలో ఏదైతే చెప్పారో సో అవన్నీ రియల్ లైఫ్లో జరుగుతున్న ఈవెంట్స్ ఇవన్నిటిని రిప్రజెంట్ చేస్తా అంటే రిఫ్లెక్ట్ చేస్తుంటుంది అమరావతి అనేది. సో వే స్కూల్స్ వర్ నాట్ కన్ఫైన్ టు క్లాస్ రూమ్స్. సో స్కూల్స్ అనేవి ఏంటంటే ఒక పర్టికులర్ క్లాస్ రూమ్స్కే మాత్రం కన్ఫైన్డ్ అయ్యి ఉండవు. సో డిఫరెంట్ ఏరియాస్కి స్ప్రెడ్ అవుతుంటాయి. సో మనం చూసుకున్న మాంగ్స్ అనేవాళ్ళు ఆ మాన్స్టర్స్ నుంచి బయటకు వచ్చి యార్డ్స్లో కానీ సో ఇలా డిఫరెంట్ ఏరియాస్లో క్లాస్ రూమ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు అని చెప్తున్నాము. అండ్ తర్వాత టీచింగ్ స్టైల్స్ కానివ్వండి, నాన్ బుద్ధిస్ట్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, బుద్ధిస్ట్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, సో ఇలాగా డిఫరెంట్ వే ఆఫ్ టీచింగ్స్ ఉండడము. అండ్ టీచింగ్స్ అనేవి ఇది ఎలా ఫ్లో అయిందంటే రివర్స్ ద్వారా, అంటే ట్రాన్స్పోర్ట్ జరగడము డిఫరెంట్ ఏరియాస్కి బై వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ జరిగి అండ్ తర్వాత వాళ్ళు టీచర్స్ చేయడం మార్కెటింగ్స్ అండ్ తర్వాత స్కల్ప్చర్స్ ద్వారా ఎలా టీచ్ చేశారు. సో ఇవన్నీ వాటిని బేస్ చేసుకుని వాళ్ళ ఎవ్రీడే లైఫ్లో వీటిని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారు అనేది మనము అమరావతిలో ఒక లివింగ్ సొసైటీస్లో చూసుకోవచ్చు. సో ఇదమ్మా అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ గురించి. టుమారో మనం యునెస్కో గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. యునెస్కో, వాట్ ఈస్ యునెస్కో అండ్ తర్వాత బుద్ధిజం సర్క్యూట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. థ్యాంక్ యూ.